హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి మీరు అందరూ? మేమైతే దేవుని దయ వల్ల చాలా చాలా బాగున్నామండి. అలానే మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇంత బాగున్నానని ఇలాగా హాస్పిటల్ వీడియో చూపిస్తున్నానని అనుకుంటూ ఉన్నారా? ఏం లేదండి, నిన్న నైట్ అయితే సడన్గా మా ఆయన గారు నైట్ అంతా కూడా ఇంకా కడుపు నొప్పి అని ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా అలా ఏడ్చేసరికి ఉదయం ఇంకా మా మామయ్య అండి, ఆయన ఆర్ఎంపీ డాక్టర్ గారు, ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి చూపిస్తే స్కానింగ్ అయితే చేయించుకోండమ్మా, అప్పుడే ట్రీట్మెంట్ చేస్తామనేసి అన్నారు. ఇంకా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ నొప్పి అనే ప్రాబ్లం ఉంటుందండి. ఇంకా అదే కదా సింపుల్గా ఏదైనా ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో ఇద్దరం కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. ఇంత ప్రాబ్లము ఉందని కూడా మేము అనుకోలేదండి. ఎందుకు చెప్పకపోవడము, స్కానింగ్ చేయించుకునేంత వరకు, ఇంటికి వెళ్ళి ఆయన చూపించేంత వరకు కూడా మా ఆయన గారు నేను కూడా చాలా హ్యాపీగా సంతోషంగానే వెళ్ళాము, చేయించుకున్నాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మామయ్య గారికి చూపించాక చూడాలండి, ఇంకా సడన్గా ఆయన ఆపరేషన్ పడుతుందమ్మా, ఈయనకి 24 గంటల నొప్పి అన్నారు. ఇంకా నాకైతే ఏడుపు ఆగలేదండి. ఇంకా ఏంటి ఇంత బాగుండి ఆ ముందు రోజు వరకు, ఆ మార్నింగ్ వరకు కూడా మా ఆయన గారు ఆటోకి బాగానే వెళ్ళారండి, సాయంత్రం బాగానే వచ్చారు. కానీ సడన్గా నొప్పి అయితే రావడంతో ఎంత పెద్ద ప్రాబ్లం అనిపించింది. కానీ ఈ విషయంలో దేవునికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఒకవేళ ఏ ఘోరం జరగకుండా దేవుడు ముందుగానే తెలియపరిచినందుకు ఆయనకి నిజంగా థ్యాంక్స్ అండి. ఇంకా స్కానింగ్ ఇంకా ఆపరేషన్ అయితే చేయించేద్దాం, దేవుడే మా తరపున ఉన్నాడు అనే ధైర్యంతో ఇద్దరం కూడా ధైర్యం తెచ్చుకున్నామండి. ఇంకా పిల్లలకైతే ఈ విషయం చెప్పలేదు నేనైతే, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కదండి, ఇంకా ఏం తెలియదని. చూశారు కదా స్కానింగ్ రిపోర్ట్లు అవినండి. మా ఆయన గారికి అయితే ఇంకా మొత్తం అంటే ఊపిరితిత్తులు, కిడ్నీలు అన్నీ బాగున్నాయి, కానీ ఈ ప్రాబ్లం వల్ల అయితే ఆపరేషన్ పడుతుంది అన్నారు. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ప్రాబ్లం అయితే మనందరికీ ఎందుకు వస్తుందో తెలుసు, కానీ ఇంకొంచెం మందికి తెలియని వారి కోసం అయితే ఈ యొక్క విషయం అయితే చెప్తున్నానండి. నాకు కూడా ఇప్పుడు వరకు తెలియదు. మా మామయ్య గారు అన్నాను కదా, ఆయనే చెప్పారు. ఫ్రెండ్స్, చాలామంది ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్లకి అలవాటు అయిపోతూ ఉన్నారు. బయట నూడిల్స్ అని, ఫ్రైడ్ రైస్ అని, బిర్యానీలని ఇలాంటివి తినడం వల్ల ఈ పేగు వరపు 24 గంటలకు దించేసేది ఇదండి. ఇవే కాకుండా టైంకి తినలేరు, ఒక్కొక్కరు టయానికి తినరండి, నిర్లక్ష్యంగా మూడైపోతుంటుంది, లేకపోతే ఆ రోజు తినడం మానేస్తారు. నైట్ అయితే ఇంకా 12 ఆ టైం వరకు తినరు, టిఫిన్ అయితే ఇంకా ఉదయం 12 గంటల వరకు తినరు. ఇలాగా లేటుగా తినడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. అలాగే బయట ఫుడ్లు తినడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందండి. చాలామందికి తెలిసి కూడా ఏమవుదలే అనే నిర్లక్ష్యంతో తినేస్తున్నారు. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఇదైనా తెలుసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే కనుక, ఈ డ్రింక్ చేస్తారు కదండి మగవాళ్ళు, తాగిన తర్వాత ఏమి తినకపోవడం కూడా పెద్ద రిస్క్ అండి. ఇంకా మీకోసం మీ పైనే ఆధారపడి ఉన్న మీ భార్య బిడ్డలను ఒకసారి ఆలోచించండి అన్న. ఎందుకంటే మీ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంది. ఇంట్లో బిడ్డలకు వచ్చినా భార్యకు వచ్చినా అంత బాధ ఉండదు, కానీ కష్టపడే భర్తకే వస్తే ఆ భార్య ఎంత కృంగిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా ఆ రోజు అయితే నేను నాలో లేననే చెప్పాలి, అంత భయపడ్డాను నేను. ఎందుకంటే ఇప్పుడు 24 గంటల నొప్పి అంటే అందరికీ కామన్ అయిపోయినట్టు ఉంది, కానీ ఒకప్పుడు అయితే 24 గంటల నొప్పి అంటే ఇంకా చాలా భయపడేవారు. ఎందుకు కామన్ అయిపోయిందంటే, వస్తుంది సింపుల్గా వెళ్ళి ఆపరేషన్ చేయించేసుకుంటున్నారు, అదే పైపులతో కరెంటు ద్వారా చేంజ్ చేసుకుని నార్మల్ అయిపోతూ ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా అయ్యో నేను ఈ పరిస్థితికి వస్తానని ఎవ్వరికీ తెలియదు. నేనైతే కనుక మా ఆయన గారికి నేను ఈ వీడియో పెట్టేటప్పటికి ఆపరేషన్ కూడా అయిపోయిందండి. ఆ వీడియో కూడా పెడతాను, ఆయన ఎన్ని ప్రాబ్లమ్స్ తీసుకున్నారో, ఆపరేషన్ జరగడం వల్ల తను ఎలా బాధపడ్డారో అనేది ప్రతిదీ కూడా నేను వీడియో పెడతానండి. కంపల్సరీ మీరు నా నెక్స్ట్ వీడియో ప్రతిదీ కూడా చూడండి. నేనైతే కనుక ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో చేయించలేదండి, గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించాను. మనకు అన్నీ కూడా మాకు కాకినాడ దగ్గర అన్నాను కదండి, మాకైతే కాకినాడలో పెద్ద హాస్పిటల్ ఉంది, అందరికీ తెలుసో లేదో. ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ నుండో, హైదరాబాద్ నుండి కూడా ఈ కాకినాడ హాస్పిటల్లో చాలా మంచి ఎక్విప్మెంట్స్ అంటారు కదా, అవన్నీ ఉన్నాయంట. దానివల్ల నేనైతే ఇంకా అక్కడే చేయించుకోవాలి, ప్రైవేట్ వద్దు అనుకున్నాను. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించుకున్నాను. దేవుని దయ వల్ల మా ఆయన గారికి ఇంకా మేము వెళ్ళిన రోజే ఇంకా అప్పటికప్పుడు మేము ఈ స్కానింగ్ తీసుకున్నాం కదండి, స్కానింగ్ తీసుకుని వెళ్ళి ఓపీ రాయించుకుని నార్మల్గా డాక్టర్ గారు చూపించాం. ఆయన ఇంకొకటి ఏమైనా చెప్తారేమో అనుకుని, కానీ ఆయన అయితే ఇంకా సడన్గా ఇంకా వెంటనే ఆపరేషన్ చేసేవాళ్ళమ్మా అనేసి అప్పటికప్పుడే ఆ రోజు ఉదయం వెళ్ళాము, ఇంకా సాయంత్రానికల్లా ఆపరేషన్ చేశారండి. నైటు 10 అయిందండి ఆయన ఆపరేషన్ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి. ప్రతి వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్, ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల కోసం ఆలోచించండి. మీ మీద ఈ రోజుల్లో ఒక
అంటే ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత, ఒక వివాహం అయిన తర్వాత భార్య, బిడ్డలు ఇదే ఒక కుటుంబం కింద ఉంటుంది. తర్వాత సభ్యులు ఎలా ఉన్నదని పక్కన పెట్టినా కానీ, మీరు లేకపోతే మీ ఇంట్లో నీ భార్య, మీ బిడ్డలు అనాథలైపోతారని ఒక ఆలోచించండి. ఎవ్వరు కూడా తాగి మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఏదైనా రాకుండానే మనం జాగ్రత్తలు తీసుకోవాలి కానీ, వచ్చిన తర్వాత మనమైతే ఏమీ చేయలేమండి. అది నేను ఈరోజు మా ఆయన గారిలో చూశాను. ఆయన అంటే ఈ రోజుల్లో తాగడం అనేది కామన్ అయిపోయింది. ఆయనే తాగుతారని కాదు. కానీ తాగిన తర్వాత ఎంతో కొంత కొంచెమైనా అన్నం గానీ ఏదో ఒకటి తినాలండి. తినకపోవడం వల్ల ఇంకా పెద్ద రిస్కు. మా ఆయన గారికి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ పేగువరపు అని చెప్పాను కదా! అది చాలా చాలా పాడైపోయిందండి. చూడండి, సడన్‌గా దేవుడి కృప వల్ల ఈ ఆపరేషన్ అని జరిగి తెలిసింది కాబట్టి మా ఆయన, మేము, మా పిల్లలు సేఫ్‌గా ఉన్నాము. ఒకవేళ మీకు ఏమైనా అయ్యి సడన్‌గా మీకు డెడ్ అవుతే గనుక చెప్తున్నాను, ఆ తర్వాత మీ పైనే బ్రతికే మా బ్రతుకులు ఏమవుతాయో, మీ భార్యాబిడ్డల బ్రతుకులు ఏమవుతాయో ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు టయానికి తినడం ఈ రోజుల్లో కష్టపడడం అందరికీ కామనే. డబ్బు సంపాదించాలని ఒక ఆలోచనతో ఇంకా తిండిపైన దేనిపైన ఉండట్లేదండి. ఇంకా సంపాదనలోనే మునిగిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. సంపాదించుకుని మనం ఏం చేసుకుంటామో నాకు తెలీదు. అలా అని నేను సంపాదించి మొన్నటి వరకు వ్యాపార వీడియోలన్నీ పెట్టాను. సడన్‌గా ఇలాగ సంపాదన కోసం చెప్తున్నానని అనుకోవద్దు. బ్రతకడం కోసం సంపాదించుకోవాలి. అంతేకానీ ఇంకా బ్రతుకే సంపాదన అనుకోవడము చాలా పెద్ద రిస్క్ అని ఈరోజు తెలుసుకున్నానండి. ఇంకా అందరికీ నేనేం చెప్పానో నాకు తెలీదు కానీ నా బాధ అయితే ఇదండి. ఎవరైనా కానీ టయానికి ఫుడ్ తినాలనేదే నా ఆలోచన. అదే కాకుండా తాగిన తర్వాత కంపల్సరీ డ్రింక్ చేసిన తర్వాత మాత్రం ఫుడ్ తినడం మాత్రం మర్చిపోవద్దండి. అది ఇంకా పెద్ద రిస్క్ అంట. టయానికి తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లము, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ మనకు తెలిసి ఇవన్నీ చేసేయండి. ఒకరికొచ్చింది అంటే మనము అవునా పాపం అంటాము. అదే మన వరకు వస్తేనే కానీ ఆ పరిస్థితి తెలీదండి. అంత రిస్కు, అంత ప్రాబ్లము వాళ్ళు అనుభవించిన తర్వాతే తెలుస్తదండి. అది మా ఆయన గారిలో నేను చూశాను. మొన్నటి వరకు సింపుల్‌గా ఉండేవారు. కానీ సడన్‌గా అలాగా ఎంత నొప్పి ఆ రోజు నైట్ అయితే కింద మీద పడి ఇంకొక చిన్న పిల్లవాడిలాగా చాలా గట్టిగా ఏడ్చాడండి. ఇంకా ఆ బాధ తట్టుకోలేక. ఇంకా ఇంట్లో ఏ టాబ్లెట్స్ లేవు. సమయానికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ అయితే చాలా అయిపోతుంది. మేమైతే మరుసటి రోజు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఓపీ అయితే తీసుకుని ఇక్కడ ఎంత రష్‌గా ఉందో చూసారు కదా! ఇంకా నెక్స్ట్ వీడియోనైతే ఎవ్వరూ మిస్ కావద్దండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్.